నమస్తే ఫ్రెండ్స్. ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి పిండిలేమీ లేనప్పుడు అప్పటికప్పుడు 15 నిమిషాల్లో ఇలా బందోసులు చేసుకోవచ్చు. దీంతో పాటు టమాటా రోటి పచ్చడి చేశాను. ముందుగా దోశ బ్యాటర్ కోసం ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసి 1/4 కప్పు పెరుగు వేసుకుని 1/2 కప్పు నీళ్లు వేసి బొంబాయి రవ్వ పెరుగు బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఈలోపు మనం టమాటా రోటి పచ్చడి చేసుకుందాం. కళాయిలో ఆయిల్ వేసి మనం తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నేను 4 ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకుని ప్లేట్లోకి తీసుకున్నాను. క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న 5 టమాటాలను ఆయిల్లో వేసి మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి కొంచెం చింతపండు వేసి ఒకసారి కలిపి ఇంకొక 3 నిమిషాలు మగ్గించుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూడండి, టమాటాలు మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనిద్దాం. ఈలోపు రోటిలో వేయించుకున్న ఎండుమిరపకాయలు వేసి దంచుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి దంచుకుందాం. ఇప్పుడు మగ్గించుకున్న టమాటాలు వేసి రుబ్బుకోవాలి. ఇలాగే మొత్తం టమాటాలను కూడా వేసి రుబ్బుకుందాం. తర్వాత సాల్ట్ వేసి చివరగా కొత్తిమీర వేసి రుబ్బితే మన టమాటా రోటి పచ్చడి రెడీ అయ్యింది. రోటి పచ్చడి మరీ మెత్తగా రుబ్బితే బాగోదండి. ఇలా కచ్చాపచ్చాగా రుబ్బితేనే బాగుంటుంది. ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఆయిల్లో తాలింపు గింజలు వేసి ఎండుమిరపకాయలు వేసి ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుని ఈ తాలింపుని పచ్చడిలో కలిపేయడమే. అంతేనండి, టమాటా రోటి పచ్చడి రెడీ అయ్యింది. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి ఒక 50% మాత్రమే ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోకూడదు. కరివేపాకు వేసి స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనిద్దాం. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని వేసి పూర్తిగా చల్లారిన ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ తాలింపు వేసి సాల్టు, కొంచెం వంట సోడా, కొత్తిమీర వేసి వాటర్ వేసుకుని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. స్టవ్ మీద తడకా ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి ప్రిపేర్ చేసుకున్న పిండి వేసుకుని మూత పెట్టేసి 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఇప్పుడు మూత తీసి ఒకవైపు వేగింది, రెండో వైపు తిప్పుకుని వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగే ఆయిల్ వేసి పిండిని వేసుకుని మూత పెట్టి 2 నిమిషాలు కుక్ చేసుకుని రెండో వైపు తిప్పుకుని ఇంకొక 2 నిమిషాలు కుక్ చేయండి. చూడండి, రెండో వైపు బాగా వేగింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగే మొత్తం పిండితో బందోసలు వేసుకుని ప్లేట్లోకి తీసుకుందాం. అంతేనండి, ఇంట్లో ఏమి పిండిలేమి లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకునే బందోసలు రెడీ అయిపోయాయి. దీంతో పాటు బందోసల్లో నంచుకుని తినడానికి టమాటా రోటి పచ్చడి రెడీ అయ్యింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.